హిందువులైనా, క్రైస్తవ సోదరులైనా, ముస్లిం సోదరులైనా, హిందూ సోదరులైనా ప్రతి ఒక్కరం దేవుని పోలికతో సృష్టించబడ్డ మానవులం. హిందూ అంటే తెలుసుకోవాల్సినదిగా విజ్ఞాపన చేస్తున్నాను. హిందూ అంటే భారతదేశ సరిహద్దుల్లో సింధు నది ప్రవహించే ప్రాంతాన్ని, దాని యొక్క నదిని బట్టి, మనం నివసించిన ప్రాంతాన్ని బట్టి హిందువులు అని పిలిచారు. ఇస్లాం అరబిక్ నుంచి వచ్చే భాష యొక్క విధానాన్ని బట్టి ఇస్లాం అని పిలుస్తారు. ఇస్లాం అంటే అరబిక్ భాషలో శాంతి అని పిలుస్తారు. క్రైస్తవం శరీరేచ్ఛల పాపపు ఆలోచనల నుండి ఆలోచనలు చంపి పవిత్ర హృదయ ఆత్మానుసారంగా ఆలోచించే విధంగా తయారు చేయించే దేవుని ఆధ్యాత్మిక చింతనకు చేర్చే విధానాన్ని బట్టే క్రైస్తవ తత్వం అంటారు. అంతేగాని మతం అంటే మనస్సాక్షికి సంబంధించిన నైతిక విలువలు, దైవాత్మకు సంబంధించిన తత్వాన్ని మనుషులలో నివసింపజేసే తత్వాన్నే మతం అంటారు. అది తెలుసుకోవాల్సిన విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ, ప్రతి సామాన్య పౌరు నుంచి రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా అధికారాన్ని, రాజ్యాన్ని పరిపాలించే అధికారులు ఎవరైనా ప్రతి ఒక్కరూ అంతర్జాతీయంగా, దేశీయంగా, రాష్ట్రీయంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినదిగా విజ్ఞాపన చేస్తున్నాను. చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి, మూర్ఖత్వాన్ని ఇవ్వకూడదు. తెలివినివ్వాలి, బుద్ధినివ్వాలి, విజ్ఞానాన్ని ఇవ్వాలి. సమాజంలో సమాధానమును, ప్రతి ఒక్క సహోదరులో ఐక్యతను పెంచి నవయువ దైవిక ఆధ్యాత్మిక చింతనను మనిషిలో మానవత్వాన్ని, దైవత్వాన్ని నింపే విధంగా రాజకీయం చేయాలి, సమన్యాయ పాలన చేయాలి. కానీ అధికారం ఉందని, డబ్బు ఉందని, బలగం ఉందని ఇష్టానుసారమైన సమాజాన్ని విచ్చలవిడిగా మనిషికి క్రూర మృగ జంతువుల వలె ప్రవర్తించే విధంగా కాకుండా సాటి మనిషికి మానవత్వముగా